134వ శ్లోకం అండి. రాజరాజేశ్వరి రాజ్యదాయిని రాజ్యవల్లభ రాజకృప రాజపీఠ నివేశిత నిజాశ్రిత. రాజరాజేశ్వరి రాజరాజేశ్వరి రాజరాజ అంటేనే తెలుస్తుంది, రాజులకే రాజు అని చెప్పని. రాజరాజేశ్వరి రాజరాజ నివేశిత నిజాశ్రిత అంటే ఆత్మ సామ్రాజ్యాధిపతులైన సాధకుడికి రాజు అంటారండి. ఎవరు ఇక్కడ రాజు ఎవరంటే మనకి బాహ్య ప్రపంచంలో రాజులకు రాజు అంటే మహా పెద్దవాళ్ళు అన్నది రాజుల కాలంలో రాజులు చెప్పుకున్న ఈ రోజు కాలంలో ఈనాటి కాలంలో మంత్రులు ప్రధానమంత్రులు హోంమంత్రులు ఇలా ఉంటాయి కదండి. అది ఈ ప్రపంచానికి సంబంధించింది. మనకి ఆధ్యాత్మిక సామ్రాజ్యానికి కూడా ఇక్కడైతే అలా ఈ భౌతిక ప్రపంచాన్ని పరిపాలించడానికి ఎలా అయితే విభజించి అన్ని రంగాల్లో అందరూ ఎలా అయితే సమకూర్చారో అదే విధంగా మనకి తెలియని ఈ బ్రహ్మాండాన్ని ఈ విశ్వాన్ని పరిపాలించడానికి కావలసిన ఆ యొక్క అధిష్టాన దేవతలు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క ఇంటర్ గెలాస్టిక్ ఫెడరేషన్ ఏదైతే ఉందో వారు ఈ సామ్రాజ్యాన్ని అంతా అంటే ఈ సకల సామ్రాజ్యాన్ని సకల ప్రపంచాన్ని కూడా నడిపించే శక్తులు అన్నమాట వారంతా కూడా. ఇది మనకి బయటకు కనపడేది ఈ ప్రపంచం అయితే కనపడే ప్రపంచం అదే దృశ్య అదృశ్య రహిత అని చెప్పేసుకున్నాం కదా. ఆ యొక్క కనపడని ప్రపంచం అది మనం చూడలేం కదండి. ఆయా ఇంటర్ గెలాస్టిక్ ఫెడరేషన్ ఎవరో మాస్టర్స్ ఎవరో ఏమిటో ఆ విషయం ఏంటో మనకేం తెలియదు. ఎందుకు తెలియదు? మనకు తెలియదు, మనకి ఈ దృష్టి లేదు, ఈ దివ్య దృష్టి లేదు కాబట్టి మనకు తెలియదు. పోనీ మనకు దృష్టి లేకపోయినా దివ్య దృష్టి ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు చెప్పిన మాటలు మనం విశ్వసించాలి కదా. మనకి రాదు అని కొట్టిపారేయకుండా మనకంటే ఉన్నతమని కాదు, మనం చూడనిది ఇంకొకరి ద్వారా చూస్తున్నప్పుడు దాన్ని విశ్వసించవలసిన అవసరము ఆ యొక్క బాధ్యత మనకుంది. సో అలా మనకి వాళ్ళ ద్వారా తెలుసుకున్న సత్యాన్ని మనం అనుభవించాలి. ఇప్పుడు ఆత్మాయనం పుస్తకం ఉందండి. అంటే ఆత్మాయన పుస్తకం అంటే ఈ సోల్ ఇక్కడ జన్మించినాక తర్వాత ఈ సోల్ ఇక్కడ వదిలేసేసిన తర్వాత ఈ ఆత్మ ఈ భూలోకి వదిలిన తర్వాత ఎక్కడికి వెళుతుంది ఆత్మ అన్న విషయం గురించి తెలుసుకోవాలి కదండి. ఎక్కడి నుంచి వస్తున్నాము, ఎందుకు వస్తున్నాము, ఎక్కడికి వెళ్తున్నాము. ఇదే మనకి కఠోపనిషత్తుల్లో నచికేతుడు వేసిన ప్రశ్న కూడా యమధర్మరాజుకి. ఎక్కడి నుంచి వస్తున్నాము, ఎందుకోసం వస్తున్నాము, వెళ్ళిన తర్వాత ఎక్కడికి వెళ్తున్నాము, అక్కడ ఏం చేస్తాము, ఇలాంటి క్వశ్చన్లు చిన్న పిల్లవాడు 7 ఏళ్ల పిల్లవాడు ఆ యొక్క క్వశ్చన్లు యమధర్మరాజుని వేయడానికని యమలోకం వెళ్ళి ఆ కఠోపనిషత్తు ఆ యొక్క సారమంతా అదే ఈ క్వశ్చన్లతోనే ఉంటది. ఆయన అంటూడని చిన్నపిల్లాడు నీకెందుకు నాయన వద్దు వెళ్ళిపో, నీకేం కావాలో ఇస్తానంటే లేదు నాకు కావాల్సిందే అని అంటాడు. పట్టుపట్టి సాధించాడంట ఆయన. ఆ చిన్నపిల్లాడు కఠోపనిషత్తులో ఉన్న ఆ పిల్లాడు నచికేతుడు అని పేరు. సో ఈ విధంగా మనకి తెలియని ఏదో ఉంది. ఆ ఇంటర్ గెలాస్టిక్ ఫెడరేషన్ అని కానీ అవి కానీ ఇవన్నీ మనకి కంటితో చూడలేదు కానీ నడిపించబడుతుంది. మనకి కనపడని ప్రపంచం ఏదైతే ఉందో ఆ బ్రహ్మాండం ఏదైతే ఉందో అది అలా చక్కగా నడిపించబడుతుంది. అదే రాజరాజేశ్వరి అంటే ఈ ప్రపంచానికి రాజు అయితే మరి మనకు రాజు ఎవరండి? మనమే రాజులు. సాధకుడికి రాజు అంటారు. సాధకుడిని అభ్యాస వైరాగ్యముల ద్వారా సిద్ధి పొందిన వారే రాజులు. అభ్యాస వైరాగ్యముల ద్వారా సిద్ధి పొందిన వారే రాజులు అంటే మన సాధనలో ఏంటో చెప్తారు ఇక్కడ. ఇటువంటి రాజులను రాజు అయిన వాడు ఆదిశక్తుడు. ఎవరండి? శివుడు. ఆ రాజులకు రాజు యొక్క సంపూర్ణ శక్తియే ఈశ్వరి. అందువలన ఆదిశక్తిని రాజరాజేశ్వరి అని కీర్తించబడింది. అంటే మనలో ఉన్న ఆ యొక్క కుండలిని శక్తి ఏదైతే ఉందో, మనలో ఉన్న మూలాధారంలో నిర్ధారణమై ఉన్న ఆ కుండలిని శక్తి ఏదైతే ఉందో ఆ శక్తిని సాధకుడు చక్కగా తట్టి లేపి ఆ యొక్క శక్తిని కుండలిని శక్తిని సహస్రారాన్ని చేర్చే విధానం ఏదైతే ఉందో ఆ సాధకుడు అదే రాజరాజేశ్వరిగా కీర్తించబడింది అని చెప్పేసి ఈ నామంలో అది. ఎవరండి? ఆదిదేవుడు ఎవరు? సాధనకి శివుడు. ఆ శివుని యొక్క శక్తి ఎవరు? పార్వతి. అంటే రాజ ఈశ్వరి. అందుకని ఆ యొక్క రాజరాజేశ్వరి అని చెప్పి కీర్తించబడిందని ఈ యొక్క నామంలో అర్థము సూచించారు. రాజ్యదాయిని రాజరాజేశ్వరి రాజ్యదాయిని. ప్రతి వ్యక్తికి తన శరీరం మనసులో అంటే ప్రతి వ్యక్తికి తన శరీరము మనసులో రాజ్యములు ఎవరండి? ముందు సాధించవలసిన ఆ రెండే. ప్రతి వ్యక్తికి తన శరీరాన్ని మనసులే రాజ్యాలు. మరి వాటి గెలవలసింది కూడా అదే. ఆధిపత్యంతో ఉంచుకోవాల్సింది ఈ రాజ్యమునే. శరీరం మనస్సు లేదంటే ఈ శరీరము మనస్సు ఈ రెండు చెప్పు చేతల్లో ఉండాలి మనకి. చిత్తశుద్ధితో సాధకుడు సాధన చేసినప్పుడు ఈ శక్తి రాజ్య ప్రదాయినిగా చేస్తుంది. అందువలన రాజ్యదాయిని అని
స్తుతించారు. మనకు అదే కదండి సాధన మొదలెట్టిన తర్వాత ఏం జరుగుతుంది మనకు తెలిసినా తెలియపోయినా కాసేపు కూర్చున్నామంటే ఒక అరగంట 40 నిమిషాలు గంట సేపు మనం కూర్చున్నామంటే ఫస్ట్ స్టార్టింగ్ జరిగేది మన యొక్క మనసు నిశ్చలం అవుతుంది, ఒకంత కాస్త ప్రశాంతత పొందుతుంది. అలా క్రమక్రమంగా సాధన చేస్తున్న కొద్దీ తనువు పవిత్రం అవుతుంది. అంటే ఈ శరీరము చక్కగా శుద్ధి చెందుతుంది, మనసు శుద్ధి చెందుతుంది, తద్వారా బుద్ధి ద్వారా ఆత్మకి వెళ్తాం అనమాట. సో అందుకని రాజ్య ప్రదాయిని అన్నారు. ఎందుకంటే నువ్వు కళ్ళు మూసుకుని కూర్చుంటే చాలు, ఆ రాజ్య ప్రదాయిని అనేది మనకి చక్కగా సరి చేయబడుతుంది. మన ఆధిపత్యం సంపాదించాల్సింది మన మనసు చెప్పినట్టు మన మనసు వినాలి. మన మనసు ఏంటంటే మన శరీరం వింటది ఆటోమేటిక్ గా. కాబట్టి మనసును మనం మచ్చిక చేసుకోవాల్సింది తప్ప ఖండించకూడదు, లేకపోతే బెదిరించకూడదు. మనకు కావాల్సిందల్లా మచ్చికతో మన మనసుని మచ్చిక చేసుకుని నెమ్మదిగా మన సాధన చేసుకుంటూ మొదలెడితే ఆటోమేటిక్ గా ఆ మనసు మనకు లోబడుతుంది, తద్వారా శరీరం కూడా శుద్ధి చెందుతున్నదే ఈ రాజ్య ప్రదాయిని అనే నామానికి అర్థము. రాజ్య వల్లభ, ఇక్కడ చూడండి, రాజ్య వల్లభ ఆత్మ సామ్రాజ్యాధిపతి అయిన సాధకునికి అధినాయకురాలు ఈవిడ. ఆత్మ సామ్రాజ్యాధిపతి అయిన సాధకునికి ఎవరంటే ఆవిడ అధినాయకురాలు అనమాట. ప్రపంచంలోని ప్రతి జీవి ఒక క్షేత్రము లేక దేశం లేక రాజ్యం. అలాగే ప్రపంచంలో నెలకొని ఉన్న విశ్వమంతయు అనేక రాజ్యముల సమూహము. వీటన్నింటిపై సంపూర్ణ ఆధిపత్యం కలిగిన విశ్వశక్తియే రాజ్యవల్లభ అని కీర్తించారు. అంటే ఒక్కొక్క సాధకుడు అంటే ఈ యొక్క మనం ఎవరైతే సాధన చేస్తాం ప్రతి ఒక్కరికి మనమే అధిపతులు, ఎవరో కాదు. మన ఈ సామ్రాజ్యానికి, ఈ శరీరం అనే సామ్రాజ్యానికి, ఈ మనసు అనే సామ్రాజ్యానికి అధిపతి ఎవరు? మనమే. ఆ అధిపతి అయిన మనము చేయవలసింది అంటే మనలోను ఉన్న శక్తిని జాగృతం చేసుకుని దానిపై ఆధిపత్యం సంపాదించినప్పుడు ఈ రెండు మన చెప్పు చేతల్లో ఉంటాయన్నదే పరిణామాలు ఏదైతే అనుకున్నామో అదే ఇది. అలా ప్రతి ఒక్క జీవికి నీ నా అని లేదు. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్క జీవి అధిపతి. ఆ విశ్వమంతయు అనేక రాజ్యములు అంటే మన మనసే, మన లోపల మన ఒక ప్రతి జీవిలో ఉన్న ఒక క్షేత్రం. అంటే ఈ శరీరం కానీ, మనసు కానీ, బుద్ధి కానీ, ఇవన్నీ ప్రతి జీవికి ఉన్నాయి కదండి. అందుకని ప్రతి జీవి యొక్క లక్ష్యం ఏంటంటే సాధించడమే. అదే రాజ్యవల్లభ. కాబట్టి ఆ రాజ్యాలు ఎక్కడున్నాయి? మన లోపల ఉన్న ఆ రాజ్యాలపై ఆధిపత్యం సంపాదించే విధానమే రాజ్యవల్లభ అనే నామానికి, ఆ ఈశ్వరి శక్తిగా రాజ్యవల్లభ అన్నారు. ప్రతిదానికి అంతేనండి. ఆ పేరు ఏదైతే ఉందో మనకి ఇప్పుడు దానిలో పనిచేసే తత్వం ఏదైతే ఉందో, గుణం ఏదైతే ఉందో, ఆ గుణాన్ని, ఆ తత్వాన్ని, ఆ శక్తి అంటున్నాం. ఆ శక్తియే మనకు ప్రధానంగా ఉంది. మనం యథావాత మనకి ఏం చూసుకున్నా వెనకాల ఉన్నది బేస్ అదే లేదండి, ఆ ఎనర్జీ సిస్టమ్, ఆ యొక్క విశ్వశక్తి, ఆ యొక్క ఆది పరాశక్తి. విశ్వంలోని సకల జీవుల యందు దయ, కృప, కారుణ్యములు కలిగి ఉండేది విశ్వశక్తిని రాజకృప అని. కృప అంటే మనలో కారుణ్యము, దయ అని కలిగించడం. అందుకే మనకు అనాథ చక్రం అన్కండిషనల్ లవ్ అని చెప్పుకుంటాం. ప్రేమ, కరుణ, దయ, క్షమ ఇలాంటి గుణాలన్నీ ఎక్కడ వస్తాయి అంటే అనాథ చక్రం ఒప్పినప్పుడే వస్తాయి. కాబట్టి ఆ రాజకృప కావాలంటే నీకు అలాంటి గుణాలు కలిగి ఉండాలి. నీలో అలాంటి గుణాలు కలిగి ఉంటేనే ముందర నువ్వు దర్శించుకోగలవు. నీ ఆత్మను దర్శించుకోవాలంటే ఇలాంటి మన యొక్క హృదయం పవిత్రమైపోవాలి, మన హృదయం అంతా సున్నితం అయిపోవాలి, మన హృదయం అంతా ప్రేమతత్వంతో నిండిపోవాలి. అలా నిండిపోయినప్పుడు నీలో ఉన్న దైవాన్ని చక్కగా దర్శించగలవు. ఆ దైవాన్ని ఎప్పుడైతే దర్శించగలవో, నీలోని ఉన్న దైవాన్ని నువ్వు ఎప్పుడైతే దర్శించగలవో, నీ చంటి ద్వారా చూసే ప్రతిదీ కూడా ఆ దైవత్వంలాగా కనపడుతుంది ఫస్ట్. అందుకనే ఇందాక చెప్పినట్టు అన్నిగా నేను ఆ రాజ్య వల్లభ అంటే ఆ రాజ్యాధిపతి అవ్వాలి నువ్వు. నీ ఇంద్రియాలపై, నీ మనసుపై, నీ బుద్ధిపై ఆ ఇంద్రియాధిపత్యం సాధించినప్పుడు నీలో కలిగే ఆ పరిణామ క్రమములో ఆ ప్రేమ, దయా, కరుణ అనేది చక్కగా నీలో విచ్ఛిన్నమై అంటే వికసించి, ఆ వికసించడం ద్వారా కలిగే ఆ దైవత్వాన్ని నీవే అనుభూతి చెంది, ఆ అనుభూతి చెందిన దైవత్వంతో ఇతరులను కూడా అదే విధంగా చూడగలవు అనేది ఈ యొక్క నామాలకి అర్థము. ఇది ఆత్మ సామ్రాజ్యం. ఆత్మ సామ్రాజ్యపతులైన సాధకులకు, భక్తులకు సత్యాన్ని దర్శింపజేసే శక్తిని కూడా రాజపీఠ నివేశిత, నిజాశ్రిత అని కీర్తించబడింది. అంటే ఎలా అయితే ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా అందరిలోనూ ఉన్న ఆ దైవాన్ని నువ్వు దర్శించగలిగే స్థాయి నువ్వు ఎప్పుడైతే అనుభూతి చెందుతావో, అనుభూతి చెందే శక్తి నీలో ఏదైతే ఉందో ఆ శక్తినే రాజ్య పీఠ నివేశిత. అంటే నీ లోపల ఆ పీఠం వేసుకుని కూర్చుంటుంది. నివేశిత అంటే నీవు సాధన శుద్ధ చైతన్యంతో నువ్వు సాధన చేసినప్పుడు అన్ని ఒక్కొక్కటి పవిత్రమైనప్పుడు, ఆ పవిత్రమైన తర్వాత ఎక్కడికి వెళ్తుందని నీ దైవం నీలోనే ఉంది, ఎక్కడా లేదు.
మొత్తం పైన ఉన్న పొరలన్నీ తొలగించుకున్నారు. అంతే. ఆ తొలగించుకున్న తర్వాత ఏముంది లోపల? ఆ దైవమే ఉంది. అదే రాజ్యపీఠ నివేశిత. దీనికి మనకి ఎగ్జాంపుల్ చెప్పుకుంటా. ఒక శిల్పకారుడు ఒక శిలను తీసుకొచ్చి తన మనసులో ఉన్న ఆ యొక్క రూపాన్ని దర్శించి లోపల అనుకున్న రూపాన్ని ఉలిపెట్టి కొడుతూ ఉంటే ఆ కొడుతూ ఉన్న అనవసరమైన పదార్థం అంతా ఎలా అయితే ఆ ఉలితో కొట్టుతున్నప్పుడు ఎలాగా తొలగిపోతుందో, తర్వాత అద్భుతమైన ఒక సాక్షాత్కారిస్తుంది. ఒక విగ్రహము కావచ్చు, తనకు అనుకున్న రూపము కావచ్చు, ఒకటి సాక్షాత్కరించబడుతుంది. అలా మన సాధన ద్వారా మనలో ఉన్న ఆ యొక్క శక్తిని అలా సాధన చేసుకుంటూ ఆ గుణాలను కూడా అలా ఒక్కొక్కటి తొలగించుకుంటూ ఉంటే మనలో ఆ యొక్క దైవము సాక్షాత్కరించబడుతుంది. ఆ శిల్పి చేసిన శిల్పం లాగా. అప్పుడు ఏమవుతుందండి? ఇదే ఈ శిల్పం మనమే పంచుకున్నాం. మన 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 శరీరాన్ని ఒక శిల్పంగా చేసుకున్నాం. ఒక అందమైన దైవ శిల్పంగా చేసుకున్నాం. ఒక అందమైన దేవతగా చేసుకున్నాం. అందమైన దివ్య శరీరాన్ని మనం అనుభవిస్తున్నాం. ఇలా ఈ సాధన ద్వారానే ఆ శిల్పాన్ని మనం ఆవిష్కరించుకోవచ్చు, ఆ దైవత్వాన్ని మనలో ఆవిష్కరించుకోవచ్చు అనేది రాజపీఠ నివేశిత అనే నామానికి అంతరార్థం. ఇదంతా చూడండి, ఈ యొక్క శ్లోకం అంతా మన లోపలే చెప్పాడు. రాజరాజేశ్వరి, రాజ్యదాయిని, రాజ్యవల్లభ, రాజకృప, రాజపీఠ నివేశిత, నిజాశ్రిత అనే నామం. నిజాశ్రిత అంటే ఆశ్రయించి ఉన్నది నీ లోపలే. నీ లోపల ఆశ్రయించి ఉన్నది ఎక్కడా లేదు అన్న నామానికి అంతా మనకు ఇన్నర్ జర్నీ అనుభూతి అంతా లోపలే ఉంటుంది. నీ లోపల ఉన్న సామ్రాజ్యానికి అధిపతి కావాలన్నా, నీ లోపల ఉన్న సామ్రాజ్యానికి ఆ యొక్క నీలో ఉన్న దైవత్వాన్ని నువ్వు దర్శించాలన్నా అలాంటి కారుణ్యంతో, అలాంటి సుఖమైన సాధనలతో లోపల ఉన్న ఆ దైవత్వాన్ని దర్శించుకుంటూ వెళ్ళడమే దీని యొక్క మార్గము అని ఈ యొక్క నామానికి అర్థము. 135వ శ్లోకము. రాజ్యలక్ష్మి కోశనాథ చతురంగ బలేశ్వరి, సామ్రాజ్యదాయిని సత్యసంధ సాగర మేఖల. రాజ్యలక్ష్మి కోశనాథ చతురంగ బలేశ్వరి, సామ్రాజ్యదాయిని సత్యసంధ సాగర మేఖల. ఈ ఆత్మ సామ్రాజ్యం జయింపు చేయి కుండలిని శక్తిని మనసు, శరీరము, ప్రాణములపై నియంత్రణనే కాక సాధకునికి సకల సంపదలు వసిపడేట్లు చేస్తుంది. సాధకుడు ఎక్కడికి వెళితే అక్కడ లక్ష్మి ప్రసన్నమవుతుందని రాజ్యలక్ష్మి అని కీర్తించబడిందండి. ఎప్పుడు వస్తుందండి? ఇందాక చెప్పుకున్న మాటలన్నీ చేసుకున్నాం కదా. రాజరాజేశ్వరి, రాజ్యదాయని, రాజ్యవల్లభ, రాజ్యపీఠ నివేశిత అని చెప్పేసి అనుకున్నాం. అలాంటి ఆ సాధన పరిపక్వత అయినప్పుడు జరిగేది రాజ్యలక్ష్మి. అంటే వరిస్తుంది మనని ఆ రాజ్యలక్ష్మి. ఏ రాజ్యలక్ష్మి? ఆత్మ సామ్రాజ్యం అనే రాజ్యలక్ష్మి, ఆ దివ్య సామ్రాజ్యం అనే రాజ్యలక్ష్మి, ఆ యొక్క ఆదిశక్తి పరాశక్తి అయిన ఆ యొక్క శక్తి స్వరూపిణి అయిన రాజ్యలక్ష్మి మనని వరిస్తుంది. అంటే సాధకుడు స్థితి పరిపూర్ణమైన కొద్దీ నీలో ఆ రాజ్యలక్ష్మి ఎక్కడికి వెళ్ళినా, నువ్వు ఎక్కడ వెళ్ళవసరం, నువ్వు ఎంత దూరాలు వెళ్ళినా, ఎక్కడే ఉన్నా కూడా నీ చుట్టూ నా యొక్క ఆ రాజ్యలక్ష్మి, నీలో ఉన్న దైవం ఆవిష్కరించబడుతుంది అన్నది ఈ రాజ్యలక్ష్మి అనే నామానికి కూడా అర్థము. ఇదంతా ఏంటంటే మన శరీరము, ప్రాణాలపైన ఆధారపడి ఉంది. చేసేదంతా మన ఇదే కదా. శరీరం అనేది ఒక తనువు, మనకు ఉపాధి. ఈ ఉపాధి అయిన శరీరం ద్వారా మనసుని పట్టుకుని మనసుని ఏం చేస్తాం? ప్రాణశక్తిలో లయం చేస్తున్నాం. మనసుని ప్రాణశక్తిని ఆధారం చేసుకుని, అంటే అసలు బేసి ఇది శరీరం ఉంటేనే మనకు జరుగుతుంది. కాబట్టి ఈ శరీరంలో జరిగే ఉచ్ఛ్వాస నిశ్వాసాలను ఆధారం చేసుకుని ఆ మనసుని ఆ ప్రాణశక్తిలో లయం చేసే విధానంతో మనం ఈ ప్రయాణం సాగిస్తూ ఇన్ని అనుభవాలను పొందుతున్నాం, ఇన్ని లాభాలను పొందుతున్నాం. రాజరాజేశ్వరి, రాజ్యదాయిని, రాజ్యవల్లభ, రాజకృప, రాజపీఠ నివేశిత, రాజ్యలక్ష్మి. సో ఇన్ని అనుభవాలు మన యొక్క జీవితంలో వస్తున్నాయి. కేవలం శరీరము, మనస్సుని ఆధిపత్యం చేసుకున్నప్పుడు జరిగే చక్కటి అనుభూతులు పరంపర. కోశనాథ అంటే కోశములు, సూత్రంగా గుచ్చి ఆధిపత్యం వహిస్తుంది. కావున కోశనాథ అన్నారు. అంటే ఏంటండి కోశాలంటే? మనోమయ కోశములు ఈ జన్మలో సముపార్జించిన జ్ఞానం మాత్రమే ఉండి మనసు అనే పేరుతో పనిచేస్తుంది. జనులందరూ ఊహ తెలిసినప్పటి నుండి ఇప్పుడు ఈ క్షణం వరకు పొందిన జ్ఞానంతో మాత్రమే మనోమయ కోశం పనిచేస్తుంది. దీనిని మానవ జ్ఞానం అని అన్నారు. కోశనాథ అంటే చెప్తున్నారండి ఇక్కడ. పంచకోశములు అంటే మన అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశములే పంచకోశములు. ఈ పంచకోశములు ఎలా ఉంటాయంటే మనలో ఇమిడిపోయి ఉంటాయి. ఎలా అంటే
మనకు ఒక గిన్నెలో గిన్నె ఎలా అడ్జస్ట్ అయిపోయి ఎలా సెట్ అయిపోతాయో అదే విధంగా మన యొక్క ఈ అన్నమయ కోశము స్థూలంగా కనపడుతున్నా దీనిలో మనోమయ కోశము, ప్రాణమయ కోశము, మనోమయ కోశము ఈ మూడు కూడా కలిసి ఉంటాయి. అదే స్థూల శరీరము, అదే సూక్ష్మ శరీరం, అదే కారణ శరీరం. కారణ శరీరంలో వచ్చేట ఆనందమయ కోశము, విజ్ఞానమయ కోశాలు అవుతాయి. విజ్ఞానమయ ఆనందమయ కోశాలు కారణ శరీరం అవుతుంది. ఈ మూడు ఏదండి అన్నమయ శరీరము, ప్రాణమయ శరీరం, మనోమయ శరీరము ఈ మూడు శరీరాలుగా ఉంటుంది అనమాట. సో ఇది ఈ శరీరాలు ఏంటి? కోశనాథ అన్నారు. మనోమయ కోశంలో ఈ జన్మలో సమపార్జించిన జ్ఞానము మాత్రమే కాక అనేక మనసు అనే పేరుతో పనిచేస్తుంది అనమాట. అయితే జనులందరూ ఊహ తెలిసినప్పటి నుండి ఇప్పటి వరకు ఈ క్షణ వరకు పొందిన జ్ఞానంతో మాత్రమే మనోమయ కోశంలో పనిచేస్తుంది. దీనినే మానవ జ్ఞానం అనవచ్చును. ప్రాణశక్తిలో సృష్టి ఆది నుండి ఈ జన్మ ప్రారంభమయ్యే ముందు వరకు జరిగినవన్నీ పొందిన జన్మల అనుభవమును, కర్మల సారములను మరియు బ్రహ్మానంద జ్ఞానమును అంతర్ముద్రితమై విజ్ఞానంగా ఉంది. దీనినే విజ్ఞానమయ కోశం అన్నారు. ఎలా ఉందంటే మనకి చాలాసార్లు మనం చెప్పుకున్నాం. మనం ఈ జన్మ తీసుకున్న తర్వాత పుట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు మనకు తెలుసుకున్న జ్ఞానం ఏంటంటే మనస్సుతో, కళ్ళతో, చుట్టూ ఉన్న జనంతో మనం సంపాదించుకున్న దాంతో దీనిని మానవ జ్ఞానం అన్నారు. కానీ దీనికంటే వెనకాల ఏంటంటే మనకు అనేక జన్మల పరంపర ఉంది కాబట్టి అనేక జన్మల పరంపరలో ఒక్కొక్క జన్మలో పొందిన అనుభవ జ్ఞానం ఏదైతే ఉందో ఆ జ్ఞానమే నీ లోపల సెల్స్ కణాలుగా ఉండి ఆ అంతర్ముద్రితంగా ఆ జ్ఞానం మీ లోపల ముద్రితమై ఉంది మన లోపల అని చెప్పేసి అని చెప్తున్నారన్నమాట. అదే మనకి నేర్చుకున్నది కూడా. దాన్నే ఆ యొక్క మనోమయ కోశము దాటిన తర్వాత ఉండే విజ్ఞానమయ కోశంలో ఉంటుంది. ఆ విజ్ఞానం అంతా ఎక్కడ ఉంటుంది? సెల్స్ రూపంలో, ఆ కణాల రూపంలో మనం సంపాదించుకున్న జ్ఞానం అంతా కూడా ఆ విజ్ఞానమయ కోశంలో ఉంటుందన్న విషయం చెప్తున్నారు అన్నమాట. ఇది అంటే మనోమయ కోశం అంటే మనస్సు ద్వారా సంపాదించుకున్న జ్ఞానం, అది ఇప్పటి జ్ఞానము. విజ్ఞానమయ జ్ఞానం అంటే ఏమవుతుంది? మన యొక్క ఈ జన్మలోదే కాదు అనేక జన్మల నుంచి సంపాదించుకున్న జ్ఞానము అంతా కూడా ఆ విజ్ఞానమయ కోశంలో ముద్రితం అవుతుంది అన్నదే ఈ యొక్క విషయం చెప్తున్నారు ఇక్కడ. అదే చెప్తున్నారు చూడండి, బ్రహ్మాండ జ్ఞానం అంతా మరి ఏ జన్మలో ఏమేమి సంపాదించుకున్నా తెలియదు కదండి. సో ఈ రోజున మనం ఇప్పుడు ఎట్ ప్రజెంట్ మనకి ఈ సిచ్యుయేషన్ లో మనందరం ఉన్న సమయం చూసుకున్నా కూడా మనందరం నేర్చుకునే విజ్ఞానం కూడా ఒక మన ఒక ఏం చెప్పాలంటే అది ఆధ్యాత్మిక పరాకాష్ఠ అయిన విద్యను నేర్చుకుంటున్నాం. ఆధ్యాత్మిక పరాకాష్ఠ ఏదైతే ఉందో ఆ విజ్ఞానాన్ని మనం ఈ రోజు నేర్చుకుంటున్నాం. బేసిక్ కూడా కాదు మనం నేర్చుకునేది. పరాకాష్ఠ జ్ఞానం అంటే ఇక ఏ స్థితికి వెళ్తుందో ఆ జ్ఞానాన్ని మనం ఈ రోజున మనం ఆనందిస్తూ మనం తెలుసుకుంటున్నామంటే సో మన అందరం కూడా గత జన్మల్లో చేసిన కర్మలు ఉన్నాయి. ఆ జ్ఞాన ఫలం ఉంది కాబట్టి ఈ చక్కటి మంచి సుకర్మను చేస్తున్నాం, మంచి కర్మను చేస్తున్నాం, ఇంకా పొందాలి. సుకర్మను చేస్తూ చాలా చక్కటి జ్ఞానాన్ని మనం సంపాదించుకున్నాం. ఇది పూర్వజన్మ సుకృతమే. మనం ఈ రోజున ఇలా నిజంగా ఈ సమయంలో ఇలాగ చేయడం అన్నది మన యొక్క జన్మల సుకృత ఫలమేనండి. కాబట్టి మనమే కాదు సుమా, ఏదో మనమని కాదు, చాలా మంది ఇప్పుడు లాక్డౌన్ అనే ఒక పేరుతోటి ఎంతమంది విజ్ఞానాన్ని షేర్ చేస్తున్నారో, ఎంతమంది ఆ జ్ఞానాన్ని వింటున్నారో లెక్క లేదనమాట. అట్లా ఎక్కడెక్కడెక్కడ ఉన్న ఎవరికి తోచిన విధంగా వారు చాలా చక్కగా వారి జ్ఞానాన్ని షేర్ చేసుకుంటూ ఉన్నారు. అలాగే తీసుకునేవాడు తీసుకుంటున్నారు, చెప్పేవాడు చెప్తూ ఉన్నారు. మొత్తానికి ఎంతవరకు ఏమవుతుందో అన్నది వేరే విషయం. మొత్తానికి ఒక అద్భుతమైన ఈ బ్రహ్మాండంలో ఒక అద్భుతమైన శక్తి తరంగాలు, ఏది విజ్ఞాన తరంగాలు, అనుభవ జ్ఞాన తరంగాలు చక్కగా ప్రకాశించబడుతున్నాయి, ప్రసరించబడుతున్నాయి. అది చాలు మనకి. అది ఎప్పుడోకప్పుడు మనకి ఇలాగా ఈ తరంగాల రూపంలో మనందరికీ వస్తూనే ఉంటుంది, వస్తూనే ఉంటుంది, నేర్చుకుంటూనే ఉంటాం. బట్ మొత్తం ఈ మనకు కనపడే విశ్వం అంతా ఎక్కడెక్కడున్నా సరే ఈ యొక్క పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. చూసారంటే అది చాలా గొప్పదైన విషయం. సో ఈ రోజు మనందరికీ ఆ విశ్వమాతకి మనం నమస్కారాలు చెప్పుకోవాలి. అంత చక్కటి సిచ్యుయేషన్ ఏర్పరిచింది మన ఉత్తీర్ణత చేసుకోవడానికి. చూడండి, ఎవరైతే సాధకులు ఉన్నారో అమ్మ తర్వాత శ్లోకంలో ఎక్కడ చెప్పబడుతుంది, ఎవరైతే శుద్ధ చైతన్యంతో తననే తపస్సుతో ఆరాధిస్తూ ఉన్నారో వారి యొక్క క్షేమ సమాచారములన్నీ నేనే చూసుకుంటానని చెప్తూ ఉంటుంది. నేనే అంటే నీలో ఉన్న ఆత్మ స్వరూపుడు అని చెప్తా ఉంటారు అనమాట. కాబట్టి ఇప్పుడు ఉన్న అట్మాస్ఫియర్ ఎంతో చక్కటి అద్భుతమైన క్రియేషన్ ఏర్పడిందండి. అది యూనివర్సల్ స్పిరిచువల్ అంటే మొత్తం ఆ యొక్క ఆధ్యాత్మిక జ్ఞాన భాండాగారం అంతా కూడా వెలువడుతోంది అన్ని చోట్ల.
సో అందుకని ప్రాణశక్తిలో సృష్టి ఆది నుండి ఈ జన్మ ప్రారంభం ముందు వరకు, సృష్టి ఆది నుండి అంటే మనం ఎప్పుడైతే జన్మ మొదలు పెట్టామో మళ్ళా ఈ జన్మ తీసుకునే ముందు వరకు సృష్టి ఆది నుండి అంటే ఎప్పుడైతే మనం ఈ మానవ జన్మ తీసుకొని మొదలుపెట్టి అనేక జన్మల పరంపర వచ్చామో, అలాగే ఇప్పుడు ఈ జన్మ తీసుకునే ముందు వరకు ఉన్న జ్ఞానం అంతా కూడా నీ విజ్ఞానమయ కోసంలో ముద్రితమై ఉంటుంది అని చెప్పి చెప్తున్నారండి. ఇదంతా ఋషులు దర్శించి చెప్పిందే సుమా. యోగ వేదాద్రి మహర్షి గారు కానీ, భాస్కర్ రాయల వారు కానీ, దేవి భాగవతంలో కానీ ఇవన్నీ కూడా వాళ్ళు దర్శించి మనకు వర్ణించింది ఇది. కాబట్టి అంతటి యోగత్వ సంపాదించిన ఋషుల యొక్క ఉవాచ ఇది. ధ్యాన సాధన ద్వారా శరీర ధ్యాస అంటే ధ్యాన సాధన ద్వారా ఈ యొక్క శరీర ధ్యాస అంటే ఈ అన్నమయ కోశంతో పనిచేస్తున్న మనస్సుని ప్రాణశక్తిపై లగ్నం చేసి అంతర్ముఖమైనందువల్ల విజ్ఞానమయ కోశం అన్నారు. అంటే సాధన చేయడానికి శరీరమే కదండి, ఈ శరీరం ఉంటేనే ఆ మనస్సు ప్రాణం ఉంటుంది. కాబట్టి ఆ మనస్సుని ఆ ప్రాణశక్తిలో లయం చేస్తే మన యొక్క ఆ విజ్ఞానమయ కోశంలోకి మనం ప్రయాణం చేస్తాము. అంటే మనలో ఉన్న సకల జ్ఞానాన్ని మనం తెలుసుకోగలుగుతాం అన్నది దానికి ఈ యొక్క శరీరం ఉపయోగపడాలి. శరీరం ద్వారా మనసు ప్రాణశక్తి ద్వారా మనసును లయం చేసినప్పుడు అలాంటి జ్ఞానం మనకు లభిస్తుందని చెప్పడమే దీని యొక్క అంతరార్థం. కోశనాథ అంటే ఎంత ఉంది, ఇంకొక అర్థం కూడా వస్తుంది కోశనాథ అంటే తర్వాత ఇంకొక శ్లోకంలో. ఇది అంటే బేసిక్ ఏంటంటే మనస్సును ఆధారం చేస్తాడు అనమాట. మనోమయ కోశం ద్వారా మనం సంపాదించుకున్న జ్ఞానం ఏదైతే ఉందో అది ఈ జన్మకి ఇక్కడైతే అనేక జన్మల యొక్క సాధన ద్వారా సంపాదించుకున్న జ్ఞానం అంతా కూడా విజ్ఞానమయ కోశంలో ముద్రితం అవుతుంది అన్న విషయాన్ని తెలియజేస్తున్నాడు ఈ కోశనాథ అనే నామంలో. ఇట్లా ఆ యొక్క మన సాధన ద్వారా మనం ఈ అన్నమయ కోశం, ప్రాణమయ కోశం, మనోమయ కోశం దాటి ఆ విజ్ఞానమయ ఆనందమయ కోశంలో ప్రవేశించినప్పుడు మనకి ఒక నిర్మలమైన మనసు, ప్రశాంతమైన వాతావరణం, ప్రశాంతమైన మానసిక స్థితి ఏర్పడి చాలా ఆనందదాయకమైన స్థితిలో మనం ఉంటాం. అదే ఆనందమయ కోశము. ఎక్కడుందంటే ఆనందమయ కోశం ఆ యొక్క విశుద్ధ చక్ర స్థాయిలో ఆనందమయ కోశం ఉంది. కాబట్టి ఆ స్థితిని సంపాదించాలి కోశనాథ అని చెప్పి నామం చెప్తుంది. జీవితంలో అన్ని అంశములను సాధకులకు, శక్తివంతులకు బలోపేతం చేస్తారు. అంతేకాక విశ్వమునందలి అంశములలో సకల శక్తివంతుడు అవుతాడని చతురంగ బలేశ్వరి అనే నామం చెప్తుందండి. అంటే జీవితంలో అన్ని అంశములను సాధకులకు శక్తివంతం. మనం ఈ సాధన ద్వారా ఏం జరుగుతుందండి, మనకి ఆ ఎనర్జీ సిస్టమ్ ఎప్పుడైతే మనలోకి ప్రవేశించిందో, ఎప్పుడైతే మనం ఆ సాధనని క్రమశిక్షణతో, చిత్తశుద్ధితో, వినయంతో చక్కగా సాధన చేస్తూ ఉన్నామో అప్పుడు ఏం జరుగుతుంది, మనలో సకల శక్తులు వస్తున్నాయి. మనకి ప్రారంభంలో మనకి శరీరం చక్కగా శుద్ధి అవుతుందని చెప్పేసి అనుకున్నాం. అలాగే ఏమవుతుంది, మనలో శక్తి పెరుగుతున్న కొద్దీ మనకి ఇంకా ఎనర్జీ సిస్టమ్ చెప్తూ ఉంటున్నారు మీరు. ఈ రోజు పని చేస్తుంటే ఎంత ఎనర్జీగా ఉంటుందంటే మనలో ఇంకా ఒక మల్టిప్లై అవుతుంది ఆ ఎనర్జీ సిస్టమ్. ఏమవుతుందంటే ఒక పని మనం చేసేవాళ్ళం ఇటువరకు, లేదా ఓ 10 పనులు చేసేవాళ్ళం. ఈ రోజు 100 పనులు చేయడానికి కావాల్సిన ఎనర్జీ సిస్టమ్ మనకు ఉంది ఇప్పుడు. ఎందుకంటే అలా మీరు ఎప్పుడైతే మనం ఆ పాజిటివ్ అప్రోచ్ లో మనం వెళ్తూ ఉంటామో, ఎప్పుడైతే ఆ యొక్క శక్తితో అనుసరించి మనం సాధన చేస్తూ ఉంటామో మైండ్ లో ఇంకేం ఉండదండి. మన పని దృష్టి అంతా దాని మీదే ఉంటుంది. మన ఆ యొక్క చేయవలసిన పని మీదే మనకు ఉంటుంది. ఏ పని చేసినా ఆ పని మీదే ఆ శ్రద్ధ ఉంటుంది, దాని మీదే గురి ఉంటుంది. తద్వారా ఏమవుతుంది, ఎనర్జీ ఎటు షిఫ్ట్ అవుతుంది, ఎనర్జీ ఎటు స్ప్లిట్ అవుతుంది, వేరువేరుగా మనసులో వెళ్ళదు. కాబట్టి ఏదైతే కేంద్రీకృతమై మనసు పనిచేస్తుందో దాని ద్వారా ఏమవుతుంది, సకల శక్తివంతము, సకల బలోపేతం అవుతా ఉంటే శారీరక బలం వస్తుంది, మానసిక బలం వస్తుంది, ఆత్మ బలం వస్తుంది, బుద్ధి బలం వస్తే ఆత్మ బలం వస్తుంది. సో ఈ సాధన ద్వారా అన్ని బలాల్ని మనం సమకూర్చుకుంటాం. అదే చతురంగ బలేశ్వరి. 4 రకాల పనులు మనం చేయగలిగ సామర్థ్యత మనకు ఏర్పడుతుంది ఈ యొక్క సాధన ద్వారా. అంతర్ముఖం అవటం వల్ల మన శక్తిని బలోపేతం చేసుకోవడం వల్ల ఈ చతురంగ బలేశ్వరి 4 రకాల పనులు, 4 రకాలు కదండి, 64 రకాల పనులైనా మనం చేయగలం. సహస్రావధానిగా చేయగలం. అంటే అన్ని పనులు చేయగల సమర్థత మనలో ఈ యొక్క క్షేత్రంలో ఉంది. ఈ యొక్క క్షేత్రం అంటే ఈ యొక్క శుద్ధి చెందినప్పుడు జరిగినప్పుడు మనలో ఈ యొక్క ఆ ఎనర్జీ సిస్టమ్ మనకు ఫుల్ఫిల్ అయినప్పుడు డెఫినెట్ గా అన్ని పనులు సమర్థవంతంగా చేయగలం. అక్కడ మనకు విసుగుండదు. ఆ టైం చాలదు మనకి. నిజం చెప్పాలంటే ఇప్పుడు టైం చాలటం ఎవరికి, ఎందుకు అందరికీ జూమ్ క్లాసెస్ లేకపోతే ఏదో చెప్పాలని ఏదో చేయాలని అన్ని తప్పని ఉన్నాయి. సో ఈ విధంగా వాళ్ళకి అసలు ఎవరికి సమయమే చాలటం లేదండి. అలాంటి సమయం ఉంటుంది. లాక్డౌన్ అనే పేరు వచ్చినందుకు లాక్ అవ్వాలా మనం, ఇంకా ఓపెన్ అయిపోయి ఎక్కువ పనులు చేసేస్తున్నాం. సో ఆ విధంగా మన యొక్క
మనలో ఉన్న ఆ యొక్క సామర్థ్యాన్ని, మనలో ఉన్న ఆ యొక్క టాలెంట్ ని, మనలో ఉన్న యొక్క ప్రతిభని చూపించుకుంటే ప్రకటన చేయగలిగే అవకాశం ఏర్పడింది ఇప్పుడు. దాన్నే చతురంగ బలేశ్వరి, మనలో ఆ యొక్క సామర్థ్యం ఉంది, ఎన్ని పనులైనా చేయగలము అన్న విషయాన్ని తెలియజేస్తుంది చతురంగ బలేశ్వరి అనే నామము. ఇంకా సామ్రాజ్యదాయిని. సామ్రాజ్యదాయిని అంటే ఇందాక మన రాజ్యపీఠ రాజరాజేశ్వరి, రాజ్యవల్లభ, రాజకృప అని చెప్పుకున్నాం కదా, తన మీద తను ఆధిపత్యం సంపాదించుకోవాలని. అదే విధంగా సామ్రాజ్యదాయిని అంటే తన సొంత నేనుపై అలాగే విశ్వమనందలి నేనుపై ఆధిపత్యం కలిగించే స్థితినే, ఆ శక్తినే సామ్రాజ్యదాయిని అని కీర్తించారు. సొంత నేనుపై అంటే నేను అనే కదా మనం చెప్తున్నాం. అంటే మన నేను అనేది లేకుండా మనం ఒక మాట చెప్పలేము అసలు. అంటే మన ఐడెంటిటీ ఆ ఐడెంటిటీ అయినా దాని మీద మన ఆధిపత్యం సంపాదించాలి. ఏమిటి ఆధిపత్యం? నేను అంటే అక్కడ నేను రెండు లేవండి, అక్కడ ఉన్నది ఒకటే సత్యం. ఆ సత్యం ఏదైతే ఉందో దాన్ని మనం అది తెలుసుకున్నప్పుడు, అది అనుభవపూర్వకంగా తెలిసినప్పుడు దానిపై ఆధిపత్యం సంపాదించగలము. అదే సామ్రాజ్యదాయిని. అలాగే నీలో ఉన్న నేనుపై కాకుండా, నీలో ఉన్న నేను అనే ఆ యొక్క దానిపై ఆ ఐపై ఆ సామ్రాజ్యమే కాకుండా బయట వాళ్ళని సకల విశ్వంపై కూడా ఉన్న పెద్ద అయి ఉంటుంది కదా. అంటే మనకు ఐడెంటిటీ వ్యక్తిగా నేను అనుకుంటున్నాం. అలాగే మరి సమిష్టిగా ఉంది కదా పెద్ద విశ్వం, అమ్మ ఆ యొక్క శక్తి, ఆ సకల శక్తి, సకల విశ్వముపై కూడా ఆధిపత్యం సంపాదించగలం అనేది చెప్తున్నారు. ఎప్పుడు సంపాదిస్తామండి? మనలో ఈ యొక్క ఇందాక చెప్పుకున్నామే రాజ్యదాయిని, రాజ్యవల్లభ, ఇప్పుడు సామ్రాజ్యదాయిని అంటానికి అవన్నీ మనకు సమకూర్చుకున్నప్పుడు, అవన్నీ మనం ఆ ఆధిపత్యం సంపాదించినప్పుడు, నీపై ఆధిపత్యం ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా బయట విశ్వంలో ఉన్న అన్నిటిపై కూడా ఆధిపత్యం వస్తుంది. అంటే ఇక్కడ ఏదైతే ఉందో అక్కడ అదే ఉందన్న విషయం మనకు అర్థమైనప్పుడు, నీ లోపల ఉన్న ఐడెంటిటీని, నీ లోపల ఉన్న తత్వాన్ని, నీ లోపల ఉన్న నేను అనే ఆ తత్వాన్ని నువ్వు అర్థం చేసుకున్నప్పుడు, అదే నీ లోపల నువ్వు ఉన్న అనుభవపూర్వకంగా తెలుసుకున్నప్పుడు ఉన్నదంతా బయట అదే. ఇక చాలా ఈజీ అయిపోతుంది. ఇక్కడే మనం తెలుసుకోవాల్సింది. సో దీనిపై సామ్రాజ్యాధిపత్యం సంపాదించాలి. అలా సంపాదించే శక్తియే విశ్వశక్తి. దానినే సామ్రాజ్యదాయిని అని చెప్పారు. అయితే సామ్రాజ్య వల్లభ అని చెప్పారు అనమాట. సో ఆ నేను అనే పదం రమణ మహర్షి కూడా అదే చెప్తారు కదండి. తెలుసుకోవాలి, ముందర నువ్వేంటో తెలుసుకో, నేను అనేది ఏంటో తెలుసుకోమని చెప్పి ఎవరికైనా ఒక్క పదమే చెప్తారు. నేను అంటే ఏంటో తెలుసుకోపో. ఒకసారి యోగ వాసిష్టంలో చెప్తారనమాట. యోగ వాసిష్టం తెలుసుకోవాలని ఆయనకి శ్రీరామచంద్రుడికి 16 ఏళ్ల వయసులో, అంటే అంతా గురువు దగ్గర విద్యాభ్యాసం అంతా అయిపోయిన తర్వాత రాజ్యానికి వస్తారు. రాజ్యానికి వచ్చిన తర్వాత ఆయనకి తెలుసుకోవాల్సిందంతా అయిపోయింది అప్పటికే. అయినా ఏదో ఒక నిర్వేదం వస్తుంది ఆ 16 ఏళ్ల వయసులో. ఆ నిర్వేదం ఏమిటో తెలియక బాధపడిపోతూ ఉంటాడు. అది తెలుసుకోవాలని విశ్వామిత్రుడు వస్తారు. నాయన నేను కాదు ఇది చెప్పేది, నీ గురువు ఉన్నాడు వశిష్ఠ మహర్షి, ఆయన దగ్గరికి వెళ్ళి చెప్తారని చెప్పేసి వెళ్ళిపోతాడు విశ్వామిత్రుడు. తర్వాత ఈ రాముడు వెళ్ళి వశిష్ఠుడి దగ్గరికి వెళ్తుంటే, నేను వచ్చానని చెప్పి తలుపు తడతారు. ఎవరు అంటే నేను వచ్చా, సరే తర్వాత రా ఇల్లు, ఆ నేనేంటో తెలుసుకుంటా అని చెప్పేసి పంపిస్తాను అనమాట. మళ్ళా వస్తాడు, మళ్ళా వెళ్తాడు, మళ్ళా వస్తాడు, మళ్ళా వెళ్తాడు. అది కొద్ది రోజులు జరిగిన తర్వాత, కొద్ది రోజులు కాదు కొంతసేపే జరిగిన తర్వాత, అప్పుడు ఏంటి ఇలా చెప్తున్నాడు ఈయన అని చెప్పేసి తనకు అర్థమైపోయి అప్పుడు చెప్తాడు అనమాట. నేను కాదు మీ యొక్క జ్ఞానం కోసం వచ్చాను అని చెప్పేసి అప్పుడప్పుడు తనకు తెలుస్తాడు వాసిష్ఠుడు అని యోగ వాసిష్టంలో ఉంటది. అంటే నీ లోపల ఉన్న ఆ ఐడెంటిటీ ఏదైతే పోగొట్టుకున్నావు, అప్పుడు నువ్వు నీలో ఉన్న ఆ యొక్క ఆ పదార్థం నేను అనే ఒక అహం అనేది ఏదైతే ఉందో అహాన్ని త్వజించినప్పుడు నీకు అందబడుతుంది అన్నది ఆ యొక్క యోగ వాసిష్టంలో శ్రీరామచంద్రుడికి చెప్పింది వశిష్ఠుడు. అలాగే చాలా ఉన్నాయి కథలు మన పురాణాల్లో, ఒకటి కాదండి, చాలా కథలు ఉన్నాయి. సో ఇది తన స్వంత నేనుపై అలాగే విశ్వమందల సకల నేనుపై ఆధిపత్యం కలిగించే శక్తిని సామ్రాజ్యదాయిని, సామ్రాజ్య వల్లభ అని అన్నారు. అలా కీర్తించారు. ఇది చెప్పాలంటే, నిజంగా చెప్పాలంటే ఒక విశ్వరూప సందర్శనమే. మన భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు విశ్వరూప సందర్శనం ఎలా చూపిస్తాడో ఆ యొక్క అర్జునుడికి, అలా మనం ఆ విశ్వరూప సందర్శనం చెయ్యాలి. ఎప్పుడు చేస్తామంటే, ఇదిగో మనలో ఉన్న ఇదంతా పోయినప్పుడు, ఏమీ లేని స్థితి ఏదైతే ఉందో, ఎప్పుడైతే ఆ అర్జునుడు శరణాగతి చెందాడో, నాయన నా వల్ల ఏం కాదు, నాకేం తెలియదు, నేనంతా అజ్ఞానుడిని, నాకేం తెలియదు అని చెప్పేసి ఎప్పుడైతే కాళ్ళ మీద పడిపోయి సరెండర్ అవుతాడో,
ఆయన నీకు చూపిస్తానని చెప్పి శ్రీకృష్ణ భగవానుడు అతనికి మాత్రమే మిగతా యుద్ధాన్నంతా కాసేపు మంత్రముగ్ధులు చేసేస్తే అలా ఉండిపోతారనమాట. అందరూ యోగ నిద్రలో వెళ్ళిపోతారు. అప్పుడు ఈ యొక్క అర్జునుడికి ఆ దివ్య నేత్రం తెరిపించి తను కూడా చూడలేడండి, ఈ మా నరుడు కదా కాబట్టి ఈ నేత్రంతో చూడలేడు. అప్పుడు ఆయనకి దివ్య నేత్రం కల్పించి చక్కగా ఆ విశ్వరూపాన్ని సందర్శింపజేస్తాడు. అదే తట్టుకోలేకపోతాడు. నీ రూపాన్ని నేను చూడలేకపోతున్నాను. ఏం చేస్తే పెద్ద విశ్వరూపం సమస్త ప్రపంచంతో అలా వెళ్ళిపోతూ ఉంటుంది. సమస్త ప్రపంచం వెళ్ళిపోతూ ఉంటుంది. ఆ విశ్వరూపాన్ని సందర్శన చేస్తూ ఉంటే అతనికి తట్టుకోలేకపోతాడు. నాయన ఇంకా నన్ను చాలించు నాయన అని చెప్పేటప్పుడు మళ్ళీ తనే శరణాగతి పొందుతాడు. ఎవరండి? అర్జునుడే. కాబట్టి ఆ చూడటానికి కూడా మనకి ఎనర్జీ కావాలండి, చూడటానికి కూడా ఆ శక్తి కావాలి మనకి. అలా ఈయన చూడగలిగాడు. ఆ పైన రథం పైన ఆంజనేయుడు చూడగలిగాడు. అలాగా దివ్య చక్షువుతో సంజయుడు చూడగలిగి చెప్పాడు. సో ఇది ఇట్లా కాబట్టి మనలో ఆ విశ్వరూప సందర్శన మనం చూడగలం ఎప్పుడు ఆ శక్తిని సంపాదించినప్పుడు. అలాంటి అనుభూతి మనం పొందగలం. సకలము నేనే అయిపోయిన స్థితి అనుభూతి పొందే ఒక అద్భుతమైన పరిణామక్రమం మనలో జరుగుతుంది. ఆ జరిగిన క్షణం ఎప్పుడో ఒక క్షణమే ఉంటుందండి. ఏదో గంటలు ఉంటుంది సమాధి, ఒకనొక క్షణమే, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ ఆ అనుభూతి పొందామంటే అది జీవిత పర్యంతము గుర్తుంటది. మన ఈ జీవం వదిలేంత వరకు మనం మర్చిపోవండి, ఇది క్యారీ ఆన్ అవుతుంది నెక్స్ట్ కి. సో అంతటి అద్భుతమైన స్థితి మనలోనే ఉంది. ఇది ఇక సత్యసంధ సాగర మేఖల అంటే ఒక వడ్డాణం అనమాట. వడ్డాణం అంటే మనం పెట్టుకుంటాం కదండి మేఖల అన్నది. సంసార సాగరమును తన గర్భముపై వడ్డాణంగా ధరించిందని అర్థం అనమాట. అంటే విశ్వశక్తి అయిన ఆకాశంలో గర్భంలో సంసారం అనే సాగరం ఉందని ఋషులు దర్శించారు. ఋషులు ఉవాచది. ఇది మహాకాశం, కనపడేదంతా మహాకాశం. ఆ మహాకాశం అనే గర్భంలో ఒక విశ్వాకాశం వచ్చింది. ఆ విశ్వాకాశ గర్భంలోంచి మన ఈ కనపడే బ్రహ్మాండం అంతా ఆవిర్భవించింది. అది మనకి ఎట్లయితే మన గర్భస్థ శిశువుని ఇక్కడ ఎలా మోస్తున్నామో అలాగా విశ్వమాతకి ఆ గర్భం అంటే మనంత బ్రహ్మాండానంతా మోసి తన గర్భం నుండి ఆవిర్భవింపజేసిందని సాగర మేఖల అంటే మన ఈ యొక్క సంసార చక్రం అంటే ఈ యొక్క ప్రపంచాన్ని అంతా కూడా వడ్రాణంలా భావించింది ఆ తల్లి. మన ఒక బిడ్డను సంపాదించడానికి, ఒక బిడ్డను కనటానికి మనం ఎలా ప్రయాసపడతాము, మనం ఎలాగా ఆ యొక్క బిడ్డని ఎలాగ మనం ధరిస్తామో అలాగా ఆ విధంగా విశ్వమంతటి కూడా ఆ యొక్క శక్తి తన గర్భము నుంచి ఆవిర్భవింపచేసిందని సాగర మేఖల అని అన్నారు అనమాట. మేఖల అంటే వడ్డాణం అని అర్థం. కాబట్టి సాధకుడు సంసార సాగరం అనే మాయ నుండి బయటపడి సత్యంతో అనుసంధానం అవ్వాలి. అందుకే సత్యసంధ సాగర మేఖల అని నామ అర్థం అని చెప్తున్నారు, బోధిస్తున్నారు. సత్యసంధ సాగర మేఖల అంటే ఎవరు చేయగలరు అంత గొప్ప శక్తి. సత్యసంధుడు అంటే సత్యముతో అనుసంధానమైనవాడు. సత్యం అంటే ఈ దేహం నేను కాదు, నేను ఆత్మస్వరూపుడు అన్న భావనలో సదా స్థిరమైనవాడు సుమా. సదా స్థిరమైనవాడు. నేను ఆత్మస్వరూపుడిని అనే భావన వాటిలో ఎప్పుడైతే సుస్థిరమైందో ఇది తనే సాధ్యమైపోతుంది, ఇంకా వేరుగా చూడడు. అంటే ఆ సహజ సిద్ధమైన ఆ యొక్క సత్యంతో ఎవరైతే అనుసంధానమై ఉన్నారో ఆ యొక్క సత్యసంధుడు అని అంటారు. ఆ సత్యసంధుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ధరించి ఈ యొక్క సంసారం అనేది చాలా ఈజీ అయిపోతుంది, వాళ్ళకి తేలిగ్గా అయిపోతుంది దాటడానికి. అదే సాగర మేఖల. అంటే వడ్రాణాన్ని ధరిస్తాడు, చాలా తేలిగ్గా ఆనందంగా ఆ యొక్క గర్భాన్ని ధరించగలడు అని చెప్పటమే. అటు విశ్వరూపంగా చూసుకున్నా, ఇటు సాధకుడు రూపంలో చూసుకున్నా కూడాను. అది సత్యసంధ సాగర సత్య అని అన్నారు కదా, సత్యసంధ సాగర మేఖల అన్నారు కదా. సత్యసంధ అంటే ఎవరు? సత్యముతో ధరించిన వాడు, సత్యంతో అనుసంధానమైన వాడు. అది సత్యం అంటే ఈ యొక్క దేహం నేను కాదు, ఈ శరీరం నేను కాదు, ఇది నశించేదే, సదా నశించనిది, సదా ఎల్లప్పుడూ నిత్యమైనది, సదా సనూతనమైనది, సనాతనమైనది ఉన్న ఆ యొక్క నిత్యమైన ఆ ఆత్మతో అనుసంధానమైన వారే సత్యసంధులు. అలా సత్యసంధులు ఎవరైతే ఉన్నారో ఈ సంసార సాగరాన్ని చాలా సునాయాసంగా తరించగలరు అని చెప్పడమే ఇక్కడ నామార్థం. ఇది నెక్స్ట్ 136 శ్లోకం అండి. దీక్షిత దైత్య సమని సర్వలోక వశంకరి సర్వార్థధాత్రి సావిత్రి సచ్చిదానంద రూపిణి. దీక్షిత దైత్య సమని సర్వలోక వశంకరి సర్వార్థధాత్రి సావిత్రి సచ్చిదానంద రూపిణి.
ఏమిటి రాక్షస దైత్యశమని అంటే? దీక్షిత అంటే అకుంఠితమైన దీక్షతో వహించి సాధన చేయటే దీక్షిత అని చెప్తారు. దీక్ష తీసుకుంటారు కదండి, 40 మండల రోజు దీక్షని, 21 రోజు దీక్షని, 11 రోజుల దీక్షని, లేకపోతే 60 రోజుల దీక్షని ఇలా తీసుకుంటారు కదా, ఆ తీసుకునే దాన్ని దీక్షిత అంటారు. ఇప్పుడు మనం ఎన్ని రోజులు ఇచ్చేస్తున్నామండి, ఇది ఒక దీక్ష. మనకు అనుకోని దీక్ష, ఇది ఎవరు ఊహించని దీక్ష. నిజం చెప్పాలంటే అది ఇంతకాలం చేస్తామని అనుకోలేదు, ఇలాగ మాట్లాడి చెప్పుకుంటామని అనుకోలేదు, ఏం చెప్తామో మనకే తెలియదు. వాళ్ళు అడిగారు, మీరు అడిగారు, ఓకే, అలా సాగుతుంది మన ప్రయాణం. అయిపోయింది. నిజంగా చెప్పాలంటే ఆ అమ్మ దయ వల్ల, ఆ విశ్వశక్తి మన యొక్క కృప వల్ల మనలో, మీలో ప్రతి ఒక్కరూ కూడా ఆత్మశక్తితో అనుసంధానమై ఉన్నారు కాబట్టి ఇంత అద్భుతంగా అద్వితీయంగా మనకి ఈ యొక్క ప్రయాణం సాగుతుంది. ఆ విశ్వమాతకి, అందరిలో నా స్వరూపుడికి నమస్కరిస్తున్నాను. సో ఈ అకుంఠితమైన దీక్షను సాధించి చేయుటే దీక్షిత అని నామార్థం. ఈ దీక్షితలో మనం కూడా చాలా దిగ్విజయంగా సాగిస్తున్నాం. సో దైత్య శమని మనం ప్రశంసలు చెప్పుకోవాలండి. ఎవరు చెప్తారండి మనకి? మన యొక్క ప్రయాణం సరిగ్గా ఉన్నప్పుడు మనకు ఆనందం కలుగుతుంది కదా. సో మనకు మనమే బుధం తట్టుకోవాలి. సో దైత్య శమని రాక్షసత్వం అణిచివేసేది. దైత్య శమని అంటే, దైత్య అంటే రాక్షస గుణాలు. ఆ రాక్షస గుణాలు ఏదైతే ఉన్నాయో శమింప చేసేదే దైత్య శమని అని అర్థం. రాక్షసత్వం అణిచివేసేది, సాధకులలో ఉన్న రాక్షస ప్రవృత్తులను శమింపచేస్తుందని. అయితే సాధకులు తమ వంతు ప్రయత్నంగా చెడు ప్రవృత్తులని అవగాహనతో తొలగించుకునే ప్రయత్నం చేయాలి. తద్వారా శుద్ధ సాత్వికత ఆశ్రయించాలని దైత్య శమని అనే నామానికి అర్థం. కాస్త మనం ప్రయత్నం చేయాలి కదండి. ప్రయత్నం చేయకుండా ఏది అవ్వదు కదా. మనలో ఉన్న ఏదైతే, అందుకే మనం ప్రతిసారి చెప్పుకుంటూ ఉన్నాం, మనలో ఉన్న గుణాలు ఏవైతే ఉన్నాయో, సాత్విక గుణాలు ఉండొచ్చు, రాక్షస గుణాలు ఉండొచ్చు, తమో గుణాలు ఉండొచ్చు, అన్ని గుణాలు ఉంటాయి, తప్పేం లేదు. మనిషి ఎప్పుడు అన్ని గుణాలతో ఉన్నవాడే ఉంటాడండి. అయితే బాగా సాత్వికత కలిగినప్పుడు ఇవన్నీ చాలా పర్సెంటేజ్ తక్కువగా ఉంటుంది. తమో గుణం 1% ఉంటుంది, రాక్షస గుణ రజోగుణం పర్సెంటేజ్ 10% ఉండొచ్చు, సాత్విక గుణము ఎక్కువ 80% ఉందను, లేదా 90% సాత్విక గుణంతోనే ఉన్నాం. మిగతా 5% తామసిక రాజసిక గుణం ఉండొచ్చండి, ఉండాలి కూడా. ఎందుకంటే అప్పుడప్పుడు మనం ఆ రూపాలను ధరిస్తాం. ఎప్పుడన్నా మనకి ఏదైనా కోపం రావాలంటే ఒకసారి కోపాన్ని ప్రదర్శించాలంటే తెచ్చుకోవాలండి, అవసరార్థం. అక్కడ ఉన్న సిచ్యుయేషన్స్ బట్టి ఏదైనా పిల్లలు తప్పు పని చేశారనుకో, కొంతసేపు చెప్తాము, లేదు వింటలేదు అనుకుంటే అప్పుడు ఒక సామధాన దండోపాయాలు అంటారు కదా, అప్పుడు కొంచెం తామస గుణం తెచ్చుకోవాలి. అట్లాగా రాజస గుణం తెచ్చుకోవాలి. కాబట్టి అన్ని కలిసే ఉంటాయి, కానీ వాళ్ళల్లో తేడా ఉంటది. ఇప్పుడు మన సాధకులంతా కూడా సాత్విక తత్వంలో ఉంటారు. ఆ సాత్విక తత్వంలో కూడా కొంత ఉంటుంది, చాలా చిన్న పర్సెంటేజ్ ఉంటుంది, అది అవసరార్థం వాడుకోవడానికి. సో ఈ గుణాలన్నిటిని కూడా మనలో ఉన్న గుణాలన్నీ కూడా ప్రయత్నపూర్వకంగా ముందర మనం తొలగించుకుంటూ చేస్తుంటే అప్పుడు మనకు ఆ ఎనర్జీ సిస్టమ్ అనేది ఇంకా బాగా తొందరగా క్లియర్ అయిపోతాయి. అదే కదండి, మనకు సాధన చేస్తూ ఉన్నప్పుడు మెడిటేషన్ లోకి రాగానే ఒక 40 రోజులు కూడా అవ్వదు, వాళ్ళకి మాలో కోపం తగ్గిపోయిందండి. వాళ్ళకి ఏంటంటే ప్రత్యక్షంగా తెలుస్తుంది, కోపం బాగా కూల్ అయిపోతూ ఉంటారు. చాలా మంది ఉన్నారు కోపం తగ్గిపోయినాడు, ఒకళ్ళు ఇద్దరు కాదండి, కొన్ని వేలాది మంది ఉన్నారు. ఎందుకు తగ్గిపోతుంది? సో ఇది సిస్టమ్. ఎప్పుడైతే నీ ఎనర్జీ సిస్టమ్ నువ్వు లోపలికి ఆహ్వానించావో ఆ విశ్వశక్తిని, తద్వారా ఏమవుతుంది, నిన్ను కూల్ చేస్తుంది, నీ లోపల ఆ ప్రవృత్తులంతా కూడా క్లీన్ చేసేస్తుంది, ప్రక్షాళన చేసేస్తుంది. ఆ తద్వారా ఆ యొక్క పాజిటివ్ ఎనర్జీ ఫామ్ అవుతుంది. ఇది జరిగేది. ఎంత శాస్త్రీయ పద్ధతమే, అంత చక్కగా తెలిసిపోతుంది మనకు. సో ఈ విధంగా సాధకులు ఒకంత ప్రయత్నంతో మనలో ఏదన్నా చిన్న చిత్తగా ఉన్న గుణాలను కూడా మనం చక్కగా క్లీన్ చేసుకోవాలి. అది చెప్పుకుంటున్నాం కదండి, మన మూలాధార చక్రంలో మన భావోద్వేగాలు, మన కర్మ విత్తనాలు అన్ని ఎలాగలాగా క్లీన్ చేసుకుంటూ మనం ఎలా వెళ్ళాలో చెప్పుకుంటున్నాం కదా. సో ఏ రోజుకు ఆ రోజు కాదండి, చెప్పాలంటే ఏ క్షణానికి ఆ క్షణమే, ఎప్పటికప్పుడే మనం గమనించుకుంటూ ఉండాలి. అదే స్వీయ పరిశీలన. తద్వారా మనం ఆ యొక్క చక్కటి శక్తిని సంపాదిస్తాము అని చెప్తున్నారు. సాధకుడులో పరిపూర్ణత సాధించిన యోగులను బ్రహ్మమునందలి సకల లోకములపై ఆధిపత్యం వశం చేస్తుందని సర్వలోక వశంకరి అని చెప్పారు. సర్వలోక వశంకరి అంటే మనపై ఎప్పుడైతే ఆధిపత్యం సంపాదించుకున్నామో ఆటోమేటిక్ గా ఇక లోకం కోసం చూడవసరం లేదండి. ఇక్కడ మారాలి. ఇక్కడ మారినప్పుడు, ఇక్కడ ఆ యొక్క స్థితిగా కలిగినప్పుడు, ఆనందం కలిగినప్పుడు, ఆ అనుభూతి మనకు పొందినప్పుడు ద్వైతం రాదు, ఎదురుగుండా ఇంకా రెండోది కనపడదు, అంతటా అదే దర్శించగలం. ఎంత అద్భుతంగా ఉంటుందండి. మనకి ఒక ఎండిపోయిన మోడు కూడా చాలా అందంగా అనిపిస్తుంది. ఎండిపోయిన మోడు కూడా, ఎంత అగ్లీగా ఉన్న మనిషి కూడా చాలా అందంగా కనపడతాడు.
భలే విచిత్రంగా ఉంటదండి. ఎంత ఆనందం అనిపిస్తుందో, ఇదే మనలో జరిగేది పరిణామం అని అనిపిస్తుంది అనమాట. అంటే నీలో ఆ లోపల యొక్క దైవత్వాన్ని ఎప్పుడైతే నువ్వు దర్శిస్తూ అనుభూతి చెందుతున్నావో, ఆ ఎదురుగుండా పనికిరాని వస్తువుల్లో కూడా దానిలో కూడా దివ్యమైన పదార్థం ఉంటుంది, దివ్యమైన ఆ రూపం ఉంటుందన్న అనుభూతి కలుగుతుంది. భలే భలే ఉంటుందండి అది, చాలా ఆనందంగా. ఎండిపోయిన మోడు మనం ఏమనుకుంటాం, ఆ మోడే కదా అనుకుంటాం, కానీ ఆ మోడును చూస్తుంటే ఎంత అందంగా ఉందండి, ఎంత అసలు అది చూస్తుంటేనే ఎన్నో రకాల శిల్పాల్లా తయారైపోతుందండి. అలాగా ఒక అగ్లీ మనిషి ఎంత మురికివాడైనా సరే, ఆ మురికివాడిలో కూడా కళ్ళలో ఏదో మొత్తానికి ఏదో కలిగిస్తుందండి. అదండి, అది ఆ అనుభూతి. అంటే సకల విశ్వంలోనూ దర్శించగలిగేది ఎప్పుడు దర్శిస్తామంటే ఈ లోపల ద్వైతీభావం లేకుండా ఆ యొక్క అన్ని పోగొట్టుకుని చక్కగా ఎప్పుడైతే మనలో ఆ ప్రేమ అనేది, ఆ యొక్క ఆ కరుణాసాగరం, దయ, కరుణ, ప్రేమ అన్ని మూర్తిభవించిన తత్వం ఎప్పుడైతే ఉందో, ఆ శుద్ధ సాత్వికత ఎప్పుడైతే ఉందో, అప్పుడు మనకు కనపడేయన్ని కూడా అలాంటి అద్భుతమైన అనుభూతులుగా దర్శించగలము. అది ఎదుగుదల. అదే సర్వలోక వశంకరి. వశంకరి అంటే ఏదో వశపరచుకోవడం కాదు. ఎక్కడ వశపరుచుకుంటాం, నీ లోపల ఉన్న గుణాలు వశపరుచుకుంటావు. అది కూడా ప్రారంభంలోనే. ఆ తర్వాత వశపరచుకోవడానికి ఇంకేముంటుందండి, ఏమి ఉండదు, అంతా తానే అయిపోతుంది. అంతా తానే అనుభూతిపరమైన యొక్క ఆనందంతోనే ప్రయాణం చేస్తూ ఉంటాడు. కాబట్టి స్టార్టింగే మనం చేయవలసిందంతా మొట్టమొదటిలోనే మనం చేసుకోవాలి. తర్వాత సాధనలో ఏమైనా చిన్న చితక వచ్చినా అప్పుడు మళ్ళీ ఎప్పటికప్పుడు మన స్వీయ పరిశీలన ద్వారా మనం ఎప్పటికప్పుడు క్లీన్ చేసేసుకుంటూ ఉండాలి. అది ఆ తత్వాన్ని మనం తెలుసుకోవాలి. అది వశంకరి అంటే. సాధకులు సాధింపదలుచుకున్న ప్రయోజనములు అతనిలో కుండలి శక్తి ఉన్న శ్రీ లలితయ సాధింపజేస్తుందని సర్వార్థధాత్రి అనే నామం చేస్తుంది. ఇన్ని మనం చెప్పుకున్నా ఏం సాధిస్తున్నామండి, ఎవరి ద్వారా సాధిస్తున్నామండి అంటే, ఇదిగో మన లోపల మూలాధారములో స్థితమై ఉన్న, అంటే ఆలయముగా ఏర్పరచుకున్న కుండాలయ అన్నారు. ఆ కుండల అంటే మూలాధారంలో కుండ రూపంలో ఉన్న లోపల ఆలయముగా నివసించి ఉన్న ఆ యొక్క శక్తి ఏదైతే ఉందో, కౌళిని మార్గం ద్వారా, అంటే కౌళిని మార్గం ద్వారా సుషుమ్నా నాడి ద్వారా మన యొక్క శక్తిని ప్రవేశింపజేసుకుని చక్కగా మనం ఇన్ని అనుభూతులు పోతున్నాం. ఆవిడే సర్వార్థధాత్రి. ఆ కుండలి శక్తియే సర్వార్థధాత్రి. ఇన్ని పనుల్లో మనం ఇంత నిర్విఘ్నంగా చేయడానికి మూల కారణము, ప్రాథమికమైన కారణము, మూలతత్వం ఏదైతే ఉందో, ఆ తత్వము, ఆ తత్వశక్తి ఏదైతే ఉందో, అదే విశ్వశక్తి, అదే అమ్మవారు, అదే ఆ యొక్క ఆదిశక్తి, పరాశక్తి అన్నదే సర్వార్థధాత్రి అనే నామం చెప్తుంది. సూర్యునితో మహా తేజస్సుగా ప్రకాశిస్తున్నది సావిత్రి అనే శక్తియే. సాధకునిలో ఉన్న కుండలిని శక్తియే పూర్ణంగా వికసింపచేసేట్లు సాక్షాత్కరింప కలిగిస్తుందని సావిత్రి అనే నామాన్ని వెల్లడించారండి. ఈ సావిత్రి అనేది ఒక అద్భుతమైన ఒక పెద్ద గ్రంథం అండి. మీరు ఎవరైనా విన్నారో లేదో నాకైతే తెలియదు. సావిత్రి అనేది అది మాకు అర్థమయ్యేది కాదు మొట్టమొదట్లో. సావిత్రి అంటే సావిత్రి సత్యవంతుల కథ ఉంది కదండి. తన భర్తను పెళ్లి చేసుకుని చనిపోతాడు, తర్వాత వెళ్ళిపోయి యముడి ద్వారా మనం అన్ని లోకాలకు వెళ్ళిపోయి తిరిగి భర్త ప్రాణాన్ని తెచ్చుకుంటుంది కదా, అది మా కథ. ఆ సావిత్రి కథ మనకి సినిమా రూపంలో మనకు తెలుస్తుంది, కానీ దాని వెనకాల ఎంత అద్భుతమైన కథ ఉంటుందనండి. చాలా పెద్ద అద్భుతమైన ఒక ఇంత పెద్ద బౌండింగ్ అండి. ఎవరు అరవింద మహర్షులు వారు రాశారు, చాలా బాగుంటది. తర్వాత శార్వేరి మహర్షులు రాశారు, చక్కగా ఉంటుంది. ఇంతకీ నాకు అర్థమయ్యే కాదు, ఏమిటి సావిత్రి కథ అని చెప్తారు. చాలా పెద్దవాళ్ళు మనకి ఇంటికి వచ్చేవారండి అప్పట్లోను. ఆయన సావిత్రి అంటే నేను ఇంటి సావిత్రి సత్యవంతులు కదే కదా, అంత ఏముందా అని అనిపించేది. తర్వాత తెలుసుకుంటే ఏంటంటే, ఆ సావిత్రి అంటే అదిగో మన యొక్క శక్తి. ఆ సూర్యునిలో ఉన్న తేజస్సు రూపంలో ఏదైతే ఉందో, కేంద్ర భాగంలో ఆ తేజస్సు కిరణాలను ఏదైతే మనకి ప్రసరింప చేస్తుందో, ఆ యొక్క శక్తియే సావిత్రి. సూర్య భగవానుడిలో మధ్య ఉన్న యొక్క ప్రచండమైన ఆ యొక్క తేజస్సు ఏదైతుందో, ఆ తేజస్సుయే సావిత్రి శక్తి. దానికి ఎంత అద్భుతంగా వర్ణించారండి ఒక కథ రూపంలో. అది ఆ సావిత్రి అని. దాని గురించి చెప్పాలంటే ఇంకొక మనం ఎప్పుడైనా చూసుకున్నాం ఒక ఎపిసోడ్ లో. సో ఇది సత్య సాక్షాత్కారం చేస్తుంది. అలా ఈ తేజస్సు రూపంలో ఎక్కడుందంటే మనలోనే కుండలిని శక్తి రూపంలో ఆ సావిత్రి అనేది ప్రచండ తేజస్సుతో సూర్యునిలోని ప్రచండ తేజస్సు ఎలా అయితే ఉందో, అదే విధంగా మన యొక్క మూలాధారంలో ఉన్న కుండలిని శక్తి అంతటి ప్రచండ తేజస్సుతో ఉంది. ఎప్పుడండి, ఒక్కసారి మనం మేల్కొలిపితే, ఆ సుషుమ్నాలో ప్రవేశిస్తే ఏం జరుగుతుంది, మహా విద్యుల్లతలా ప్రవేశిస్తుంది, విద్యుల్లతలా ప్రకాశిస్తుంది అని చెప్పి చాలా సార్లు మనం నామంలో చెప్పుకున్నాం. ఆ విద్యుల్లత లాంటి ఆ యొక్క శక్తియే సావిత్రి అని నామానికి అర్థం.
ఈ శక్తి పూర్ణ వికాసం పొందినప్పుడు సత్యదర్శనంగా ప్రకటితమవుతుంది అనగా అవగాహనకు వస్తుందని సచ్చిదానంద రూపిణి అనే నామానికి చెప్పుకున్నాం. సచ్చిదానంద రూపిణి ఏంటండి? సత్ చిత్ ఆనంద రూపిణి. సత్ చిత్ ఆనందం ఉన్నది ఏదైతే ఉందో ఆ సత్తు చిత్ రూపంలో అంటే చితారూపంలో ఆనంద రూపిణిగా మనకి కనిపిస్తుంది. అదే చిత్ శక్తి, అదే శ్రీమాత, అదే శ్రీ కుండలిని శక్తి. ఆ సచ్చిదానంద రూపిణి ఏదైతే ఉందో అది మనం ఎలా దర్శించగలం అంటే ఇదిగో ఇందాక మనం చెప్పుకున్నాం చూసారా, రాజరాజేశ్వరి నివేశిత, రాజరాజ ప్రవేశిత, రాజ్యవల్లభ, రాజ్యపీఠ నివేశిత, రాజదాయిని, రాజ్య ప్రధాయిని, ఎన్ని నామాలతో మనం ఎలా చెప్పుకున్నామో అన్ని మనలో కలిసి సంపూర్ణమైన తేజస్సుని మనకి కలిగిస్తాయి. ఒక్కొక్కటి మనం వదిలించుకుంటూ ఒక్కొక్కటి మనకు జాగృతం చేసుకుంటుంటే ఆ ప్రచండమైన శక్తి మనలో తేజస్సు రూపంలో మనకి ప్రకటితమవుతుంది. ఎందుకు మనం ప్రకటితమవుతే మనం చేయగలమండి. మనలో కాస్త ఆ యొక్క తేజస్సును మనం అనుభవిస్తున్నాం కాబట్టి ఆ తేజస్సు అనే ఆ యొక్క అనుభూతిని మనం పొందుతున్నాం. పూర్తిగా పొందకపోయినా కొంతన్నా పొందుతున్నాం. ఆ పొందుతున్నాం కాబట్టి ఏదో కావాలి, ఏదో తెలుసుకోవాలని తపన ఉంది కాబట్టి ఈ యొక్క ప్రయాణం మనకు సాగుతుందండి. సో ఆ యొక్క వ్యక్తమయ్యే తేజస్సు ఏదైతే ఉందో అదే సచ్చిదానంద స్వరూపుని. ఏదో ఒక ఆనందం పొందుతున్నాం. ఆ పొందే ఆనందం అనేది ఎక్కువసేపు ఉంచుకుంటే అది ఇంకా ఆనంద స్థితి, ఎక్కువసేపు ఉంటే నిరంతరం ఉంచుకుంటే ఆనందంగా ఉంటది. ఆ స్థితికి చేరడానికి మన ప్రయాణం అంతా, ఈ ఆధ్యాత్మిక ప్రయాణం అంతా, ఈ భూమికిలోకి అడుగుపెట్టిన వాడు ప్రతి ఒక్కడు అక్కడ చేరవలసిందే. ఈ ఆధ్యాత్మిక భూమికలోకి అడుగుపెట్టిన ప్రతి వాడు కూడా ఆ సచ్చిదానంద స్వరూప తత్వాన్ని, సచ్చిదానంద స్వరూప అనుభూతిని మనం అనుభవించవలసిందే అనేది ఈ యొక్క నామానికి అర్థం. దేశకాల పరిచ్ఛిన్న సర్వగా సర్వమోహిని సరస్వతి శాస్త్రమయ్యి గుహాంబ గుహ్య రూపిణి అనే నామాన్ని తెలుసుకుందామండి. ఇక్కడ దేశకాల పరిచ్ఛిన్న అంటే దేశము, కాలము, మానము అని అంటే ఆ పరిస్థితులకు లోబడే మనం ఈ ప్రపంచం అంతా లోబడి ఉంది. అంటే మనం ఈ యొక్క దేశం అంటే ఇది మనం ఉన్న స్థితిని ప్రదేశం అంటారు. దేశము, కాలము పరిచ్ఛిన్న అంటే ఈ కాలానికి మనం లోబడి ఉన్నాం, పరిస్థితులకు లోబడి ఉన్నాం, ప్రదేశంలో లోబడి ఉన్నాం. దీనినే దేశకాల పరిచ్ఛిన్న అన్నారు. ఈ అన్నిటితో మనం వాటికి అనుకూలంగా మన జీవనయాత్ర సాగించుకుంటున్నాం. అంటే ఒక ప్రదేశంలో ఉంటే ఒక అనుకూలత, దాన్ని మరి ఒక కాలంలో మనం బంధించబడటం ఒక అనుకూలత. సో వీటినన్నింటినీ కలిపి దేశకాల పరిచ్ఛిన్న అని మనం లోబడి ఉన్నాం. ఎవరండి? ఈ యొక్క మానవ జాతి అంతా కూడా, ఈ యొక్క సకల జీవరాశి కూడా. కానీ వీటన్నిటికీ అతీతంగా ఆ యొక్క ఆదిశక్తి, పరాశక్తి అయిన ఆ యొక్క శక్తి స్వరూపిణి ఆవిడ దేశకాల పరిస్థితులకు ఎటువంటి లోబడి ఉండదు. ఆవిడే తానే ఆవిర్భవించింది కాబట్టి దానికి ఎటువంటి దేశం, ఆ పరిస్థితులు గాని ప్రదేశాలు గాని ఏమీ లేవు, అంతా తానే ఉన్నది అనే దేశకాల పరిచ్ఛిన్న అనే నామం చెప్తుంది. అలాగే సాధకులు కూడా ఎలాంటి భావన అంటే ఏటికి అంటబడని, ఏటికి లోబడిన తత్వాన్ని ఎప్పుడు ఎదుగుతాడు సాధకుడు అంటే తీవ్రమైన సాధన ద్వారా తనలో ఉన్న కుండలిని శక్తి జాగృతం చేసుకున్నప్పుడు, తద్వారా ఈ యొక్క మేనిఫెస్టేషన్ అయిన ఈ యొక్క పంచభూతముల యొక్క ఆకర్షణ లేని స్థితికి ఎప్పుడైతే ఎదుగుతాడో, అంటే భూమి ఆకర్షణ శక్తిని దాటి ఎప్పుడైతే ఆ విశ్వశక్తితో అనుసంధానం అవుతాడో అప్పుడు ఆ యొక్క తనపై తాను విశ్వంపై కూడా ఆధిపత్యం సంపాదించుకోగలడు అనే నామానికి అర్థం. ఇదే దేశకాల పరిచ్ఛిన్న అంటే ఆ తల్లి ఎలాగ లోబడి లేదో అలాగే సాధకుడు కూడా తన శక్తి సాధన, తన యొక్క సాధన పరిపూర్ణత అయిన కొద్దీ ఆ శక్తికి లోబడకుండా తన యొక్క విశ్వశక్తితో, తన యొక్క ఆత్మశక్తితో రమించగలడు అన్న భావన ఇక్కడ తెలియజేస్తుంది. ఆది అంతము లేని అనంత శక్తి పట్ల వ్యామోహంతో ఆకర్షింపబడిన విశ్వజన్ని సర్వగా సర్వమోహిని అన్నారు. అంటే ఇప్పుడు ఆ సర్వగా సర్వమోహిని అంటే మనం ఎలా దాన్ని మోహించబడుతున్నాం, మనం ఎందుకు దాన్ని అట్రాక్ట్ అయ్యాం? ఇప్పుడు ఎన్ని రోజుల నుంచి మనం సాధన చేస్తున్నాం అంటే ఏదో తెలుసుకోవాలని తప్పన, దానిలో ఏదో ఒక రకమైన ఆనందాన్ని మనం పొందుతున్నాం. అదే ఆకర్షణ శక్తి ఆవిడలో చాలా, అంటే ఆ విశ్వశక్తికి ఉంది. ఆవిడ అంటే వేరే కాదు కదా సుమా, ఆ విశ్వశక్తి, విశ్వమంతా వ్యాపించిన సర్వ వీసత్వము, ఆ యొక్క విశ్వశక్తి, ఆదిశక్తి, పరాశక్తి, అప్రమేయమైన ఆ యొక్క శక్తి ఎటువంటి కొలమానంలో కొలవలేనటువంటి ఎంతటి అద్భుతమైన శక్తి ఉందో ఆ యొక్క శక్తి స్వరూపుని ఏం చేస్తుందంటే ఆకర్షింపబడుతుంది. అందుకే మన సాధన మొదలుపెట్టిన కొద్దీ మనకి ఇంకా చెయ్యాలి, మొదట్లో కుదరలేదు అని అనుకుంటాం. కుదరటం మొదలెట్టిన తర్వాత దానిలో చిన్న రసం, ఆ టేస్ట్ అనేది తెలిసిన తర్వాత ఎప్పుడు చేద్దామా అని అనిపిస్తూ ఉంటది. అంటే ఏదో కావాలి, అదే ఆకర్షణ. సర్వగా సర్వమోహిని అంటే
సో ఆకర్షణ కలిగించే శక్తి ఏదైతే ఉందో ఆ శక్తిని సర్వగా సర్వమోహిని అని కీర్తించబడింది ఈ యొక్క నామంలో. సరస్వతి అనగా మనకి మనకి గంగా యమున సరస్వతి నదులు మనకు బాగా తెలుసు కదండి. బాహ్య ప్రపంచంలో గంగా యమున సరస్వతి నది ఉంటుంది. కానీ సరస్వతి నది అనేది మనకి అంతర్వాహినిగా ఉంటుంది, బయట ఎక్కడ కనపడదు, ఎక్కడో పుడుతుంది హిమాలయాల్లో. మనకి హిమాలయాల్లో మన అనే ప్రాంతంలో పుట్టి చాలా కొద్ది దూరమే ప్రయాణించి అక్కడి నుంచి భూమిలోకి వెళ్ళిపోతుంది, బయటికి రాదు. నాకు ఈ మధ్య మన ఫోటో కూడా పంపిస్తాను మీకు, దాన్ని చాలా క్లారిటీగా వచ్చింది. ఎవరో మనకి హిమాలయాల్లో ఉన్న యోగి పంపించారు స్వామీజీ. చాలా అంటే ఆ యొక్క ప్రదేశంలో పుట్టి కొంత దూరం ప్రయాణం చేసి తర్వాత భూమిలోకి వెళ్ళిపోతుంది అనమాట. అది ఏంటి, దాన్ని అంతర్వాహిని అన్నారు. సో అదే విధంగా మనలో వెన్నుపాములో ఉన్న మధ్యలో ఉన్న వెన్నుపాము కింద ఉన్న ఆ కుండలిని శక్తి ఏదైతే ఉందో మనం చెప్పుకుంటున్నామో, ఆ కుండలిని శక్తి వెన్నుపాము మధ్యలో ఉన్న సుషుమ్న నాడిని గురించి మనం తెలుసుకున్నాం. కాబట్టి ఆ సుషుమ్న నాడిలో ప్రయాణం చేసే ఆ యొక్క శక్తి అంతర్వాహినిగా ప్రయాణం చేస్తూ మన సహస్రారాన్ని చేరుతుంది అన్న విషయం మనం తెలుసుకున్నాం. సో అదే విధంగా ఆ యొక్క కుండలి శక్తి వెన్నుపామును ఆనుకుని వెన్నుపాము మధ్యలో ఉన్న ఆ యొక్క సుషుమ్న నాడిని అంతర్వాహినిగా ఉండి ఒక జ్ఞాన స్వరూపిణిగా ఉండి ఆ యొక్క మనకు జ్ఞానాన్ని ప్రసాదించేది కాబట్టి సరస్వతి అన్నారు. దేనినంటే సుషుమ్న నాడిని సరస్వతి అని కీర్తించబడింది హయగ్రీవాచార్యుల ద్వారా. సుషుమ్న నాడిలో ఉన్న యొక్క వెన్నుపామ మధ్యలో ఉన్న సుషుమ్న నాడిలో ఉన్న యొక్క తేజస్సు ఏదైతే ఉందో, ఆ దైవత్వం ఏదైతే ఉందో, ఆ యొక్క విశ్వశక్తి ఏదైతే ఉందో, ఆ విశ్వ తేజస్సు ఏదైతే ఉందో, ఆ యొక్క తేజస్సే మనకు జ్ఞానాన్ని ప్రసాదించేది, జ్ఞాన స్వరూపిణి, అందుకని సరస్వతి అన్నారు. అలాగే శాస్త్రమయి అంటే కానీ సకల వేదములు పురాణాలు, మరి మన యొక్క కథలు కవితలు ఇలాంటి అన్ని సమస్తం కూడా అష్టాదశ పురాణాలే కావచ్చు, వేదాంగాలే కావచ్చు, ఉపనిషత్తులే కావచ్చు, శాస్త్రాలే కావచ్చు, అన్నిటికీ దేనితో ప్రమాణం చేస్తున్నారండి, ఆ యొక్క విశ్వశక్తితోనే, ఆ యొక్క అమ్మతోనే అనుసంధానం చేస్తున్నారు. అందుకని అన్ని వేదముల సారము, అన్ని ఉపనిషత్తుల సారము, అన్ని శాస్త్రాల సారము తానే ఉంది కాబట్టి శాస్త్రమయ్యి అని ఇక్కడ కీర్తించబడింది. అలాగే గుహ అనగా హృదయము లేక మనస్సు అని అర్థము. గుహ అంటే హృదయ గుహములు అంటారు కదా. సో మన మనస్సు అనేది మన హృదయ గుహమును అంటే తెలిసినా తెలియకపోయినా హృదయం అనేది ఒక అద్భుతమైన ప్రేమ చక్రం అని మనం ఎప్పుడు చెప్పుకుంటాం. ఇది ఒక క్షమాచక్రము, దయాచక్రము, కరుణాచక్రము అని ఎలా అయితే ఉదయ స్థానాన్ని మనం ఎలా కీర్తించుకుంటామో, ఆ హృదయంలోనే దయాగుణం ఉంది, హృదయంలోనే క్షమాగుణం ఉంది, హృదయంలోనే ప్రేమతత్వం ఉంది. ఆ హృదయంలో ఉన్న ప్రేమతత్వం ఏదైతే అన్కండిషనల్ అంటే ప్రేమను ఫలితాన్ని ఆశించిన పవిత్రమైన ప్రేమ ఏదైతే ఉందో ఆ ప్రేమ హృదయ స్థానంలో ఉంటుంది. దానిని అది గుహ అంటే హృదయ స్థానంలో గుహ రూపంలో ఉన్నది. అక్కడ ఆ శక్తిని గుహ అని వర్ణించారు. అలాగే గుహ్య రూపిణి అంటే గుహ్యముగా ఉన్నది. ఎక్కడ గుహ్యముగా ఉన్నది? మన లోపల మూలాధార చక్రములు కుండలిని శక్తిగా నిద్రాణమై ఉన్న ఆ శక్తినే గుహ్య రూపిణి అన్నారు. ఎవరైతే సాధకుడు తాను తెలుసుకోవడానికి ప్రయత్నం మొదలు పెట్టాడో అప్పుడు ఆ యొక్క సాధన ద్వారా ఆ నిద్రాణమై ఉన్న శక్తి మేల్కొల్పబడుతుంది, జాగృతమవుతుంది. అంతవరకు ప్రతి మానవుడిలోనూ కూడా ఆ శక్తి నిద్రాణమయ్యే ఉంటుంది. ధ్యానం చేద్దాం మిత్రులారా. ఇప్పటి వరకు విన్న విషయాన్ని చాలా చక్కగా ఆకలింపు చేసుకుని ఒక్కసారి రిమైండ్ చేసుకుని మీ సబ్ కాన్షియస్ మైండ్ లోకి పంపించేయండి. అలా రిమైండ్ చేసుకుని వదిలేయండి. ప్రశాంతంగా ఎలాంటి ఆలోచనలు లేకుండా హాయిగా ప్రశాంతంగా కూర్చోండి. ఏ థాట్స్ వద్దు, ఏ ఆలోచనలు వద్దు. మనలో జరిగే ఉచ్ఛ్వాస నిశ్వాసాలను గమనిస్తూ ఉండండి. కేవలం శ్వాస గమనింపే ధ్యాన సాధన. సరళమైంది, సహజమైంది, తేలికైంది, శక్తివంతమైంది, ప్రశాంతమైనది, అద్భుతమైన ఫలితాన్ని ఇచ్చేది ఆ యొక్క సరళ రాజ యోగ మార్గాన్ని మనం అవలంబిస్తున్నాం. సహజమైన రాజయోగ ప్రక్రియ కేవలం శ్వాసపై ధ్యాస. శ్వాస గమనింపే మనం చేయవలసిందల్లా. శ్వాసతో కూడి ఉండటమే మనం చేయవలసింది. శ్వాసను గమనిస్తూ ఉంటే నెమ్మదిగా మన యొక్క శ్వాస చిన్నదవుతూ భ్రూమధ్యములో స్థితమవుతుంది. ఆ యొక్క భ్రూమధ్యములో స్థితమైనప్పుడు ఆలోచన రహిత స్థితి సంభవిస్తుంది, మనోశూన్యత ఏర్పడుతుంది. యోగ చిత్త వృత్తి నిరోధ అన్నారు పతంజలి మహర్షి. యోగం అనగా చిత్తములోని వృత్తులన్నీ రహితమైన స్థితి.
మనోశూన్యతే భావరహిత స్థితియే. ఆ యొక్క స్థితిలో శూన్యమైనప్పుడు, మనసు శూన్యమైనప్పుడు అద్భుతమైన విశ్వమయ ప్రాణశక్తి మనలోనికి ఆవాహన చేస్తుంది. తద్వారా శరీరం అంతటా ఆ యొక్క శక్తి ప్రవాహం జరిగి నాడీ మండలాన్ని శుద్ధి చేస్తుంది. నాడీ మండల శుద్ధి ద్వారా సంపూర్ణ ఆరోగ్యము, మానసిక ప్రశాంతత పొందుతాము. ఇది ప్రాథమికంగా జరిగే ప్రతి ఒక్కరికి జరిగే అత్యంత అద్భుతమైన లాభము. ఇలా నిరంతర ధ్యాన సాధన ద్వారా మన యొక్క ఆధ్యాత్మిక అనుభవాల పరంపర కూడా మనకు అనుభూతి చెందుతాము. హరి
Offering 5 seconds. 5, 4, 3, 2, 1. ఓకే మాస్టర్స్, ఈ యొక్క 2 చేతుల్ని ఇప్పుడు తీసుకుని మీ కళ్ళపై ఉంచుకోండి. నెమ్మదిగా ధ్యాన స్థితి నుంచి బయటికి రండి. ఇక్కడి అద్భుతమైన జ్ఞానాన్ని అందించిన గురువర్యులు బ్రహ్మర్షి పితామహ భద్రేజీకి ఒకసారి ప్రణామాలు అర్పించున్నాను. అలాగే వ్యాస మహర్షికి, ఐగ్రీవ మహర్షికి, అగస్త్య మహర్షికి ప్రణామములు. మన అందరిలో ఉన్న ఆత్మస్వరూపుడిగా ఉన్న ఆ యొక్క లలిత పరమేశ్వరికి, ఆ జగన్మాతకి ప్రణామాలు. సర్వే జనా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. శాంతి శాంతి శాంతి.